అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ కామెంట్స్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో లాస్ట్ వీడియోలో అయితే మనం యాంగిల్స్ అండ్ వాటి యొక్క మెజర్ చేసే విధానం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడైతే మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ గురించి చెప్పుకుంటున్నాం. సో పీయూసీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1లో ఉండి 4th చాప్టర్లో సెకండ్ పార్ట్ అయితే డిస్కస్ చేస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే ఏమిటి, సో అందులో అక్యూట్ యాంగిల్కి ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అనే దాని గురించి చెప్పాలి. నిజానికి ఇవన్నీ కూడా మీరు 10th క్లాస్లో చదివే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే దీంట్లో మనం అక్యూట్ యాంగిల్స్ మనం మెజర్ చేయాలి. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే తీసుకుందాం అనుకుందాం. సో యాంగిల్ తీసుకుందాం. దిస్ ఈజ్ ఏ, బి, సి తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ సి, దిస్ ఈజ్ ఏ. అండ్ అక్యూట్ యాంగిల్ విల్ బి హియర్ లైక్ ఎస్ థీటా. ఇలా అయినట్లయితే మనకి ట్రిగ్నోమెట్రీకి ఉండేటటువంటి బేసిక్ ఆపరేషన్స్ ప్రకారం చూసుకుంటే సైన్ థీటా తీసుకున్నాం అనుకోండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు హియర్. సో ఆపోజిట్ సైడ్ అంటే మనకి ఏసీ అవుతుంది అండ్ హైపోటెన్యూస్ అయితే బి అవుతుంది. అండ్ అదేవిధంగా కాస్ థీటా తీసుకున్నాం అనుకోండి. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని పిలుస్తాం. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని పిలుస్తాం. ఓకే, అలా అయితే అడ్జసెంట్ వచ్చేసరికి మనకి ఏ అవుతుంది అండ్ హైపోటెన్యూస్ వచ్చి మీకు బి అవుతుంది. అదే టాన్ థీటా తీసుకున్నాం అనుకోండి. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాం. సో ఆపోజిట్ సైడ్ అంటే మనకి ఇక్కడ సి అవుతుంది, అడ్జసెంట్ అంటే ఏ అవుతుంది. సో వీటి యొక్క మనకు తెలుసు కదా, వీటి యొక్క రెసిప్రోకల్ని మనం ఏం చెప్తాం, మిగతా నిష్పత్తులుగా చెప్తాం. దట్ ఈస్ కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సో బి బై సి అండ్ సీకెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు b by a and cotangent cot theta is equal to a by c గా చెప్తాను అనమాట. సో అంతేకాకుండా మనకి వీటి యొక్క రిలేషన్ కూడా చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ 1 by cosecant theta and cosecant theta is equal to nothing but 1 by sin theta. సో వీటి యొక్క రెసిప్రోకల్ అని మర్చిపోకూడదు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 by secant theta ఆర్ secant theta ఈజ్ ఈక్వల్ టు 1 by cos theta. సో ఇలా మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అండ్ tan theta ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ 1 by tan theta 1 by cot theta అండ్ cot theta ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ 1 by tan theta. And we have to remember one thing again. What is this? Sin theta into cosecant is equal to 1 and secant theta into cos theta is equal to 1 and also tan theta into cotangent cot theta is equal to also 1. సో ఇవి మనకి బేసిక్ ఆపరేషన్స్, ఇవి మనకు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి tan theta అండ్ cot theta గురించి. tan theta is equal to nothing but sin theta by cos theta, sin theta by cos theta and also cot theta is equal to nothing but cos theta by sin theta. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం అనమాట. సో మీకు 4.1 ఏంటంటే టెక్స్ట్ బుక్లో మన 10th క్లాస్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ క్వశ్చన్ చూద్దాం. దాని సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/7 అయినట్లయితే ఫైన్ ది తీటా అని అడిగాడు అనమాట. ఫైన్ ది తీటా అని అడిగాడు అనమాట. సో తీటా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో తీటా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం, లేదా తీటాని ఫైండ్ చేసేటప్పుడు ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. దట్ ఈస్ తీటా అనుకుందాం. హియర్ తీటా, ఓకే, and the opposite side is equal to 3, that less 3k and hypotenuse is equal to 7k. ఓకే, సో మనకు కావాల్సింది ఏం చెప్పండి ఇప్పుడు, సో తీటా కావాలి. దాని సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/7 అయింది అనుకోండి. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, సింపుల్గా సైన్ ఇన్వర్స్ 3/7 అవుతుంది అనమాట. సో ఈ విధంగా. సో అలా కాకుండా రిమైనింగ్ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, టాన్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సీకెండ్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ట్రయాంగిల్ని యూజ్ చేస్తారనమాట. ట్రయాంగిల్ యూజ్ చేసి మీరైతే చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు ఏమొస్తుంది చెప్పండి, √40, ఓకే, √40k వస్తుంది. సో దీన్ని మీరు బేస్ చేసుకొని మిగతా అయితే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు 10th క్లాస్లో చేసే ఉంటారు. సో వాటి యొక్క అప్లికేషన్స్ అనమాట ఇక్కడ. అండ్ తర్వాత మనకు ఒక ఐడెంటిటీస్ ఉంటాయి. సో ఐడెంటిటీస్ ఏ విధంగా చేస్తాం మన అందరికి తెలిసిందే కదా. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ మీకున్న ఫార్ములా. జనరల్గా మనం అందరం ఏం చేస్తాం, AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్గా రాస్తాము. సో దీని నుండి మనకి 3 ఐడెంటిటీస్ అయితే మనం జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1
and second one is the 1 plus tan square theta is equal to secant square theta, and third one is the 1 plus cot square theta is equal to cosecant square theta. సో cosecant square theta అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే 3 బేసిక్ ఐడెంటిటీస్ అయితే ఉంటాయి ట్రిగ్నోమెట్రీలో. ఈ ఐడెంటిటీస్ని యూజ్ చేసుకుని మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చేస్తాం అనమాట. ఓకే, సో ఈ బేసిక్ ఐడెంటిటీస్ మనం యూజ్ చేయాలి. సో దీన్ని బేస్ చేసుకొని మనకి 10th క్లాస్లో చాలా ప్రాబ్లమ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాబ్లం చూడండి, 1 minus cos a by 1 plus cos a is equal to prove that as cosecant a minus cot a. సో దీన్ని మనం ప్రూవ్ చేయమన్నారు. సో ప్రూవ్ చేయమనేటప్పుడు ఏం చేస్తాం మనం, సో డినామినేటర్ మనం ఏం చేయాలి, రేషనలైజేషన్ చేసుకోవాలి. సో డినామినేటర్ రేషనలైజేషన్ చేయాలంటే 1 minus cos a by 1 plus cos a తీసుకుంటే, సో డినామినేటర్ని మనం రేషనలైజ్ చేయాలనుకుంటే అగైన్ వీ హ్యావ్ టు మల్టిప్లై బై 1 plus cos a upon 1 plus cos a. సో సారీ 1 minus cos a upon 1 minus cos a చేత మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. సో 1 minus cos a by 1 minus cos a. So finally we will get as 1 minus cos a whole square by 1 minus cos square a హోల్ రూట్ అండర్ రూట్ అని చెప్తాం. సో దీన్ని మనం చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రూట్కి న్యూమరేటర్ క్యాన్సిల్ అవుతుంది, అండ్ డినామినేటర్ చూద్దాం ఒకసారి. 1 minus cos a by we can write as 1 square root of 1 minus cos square a is equal to we can write as sin square a, that is equal to 1 minus cos a by sin a. ఓకే, దిస్ ఇస్. సో దీన్ని ఇప్పుడు మనం డివైడ్ చేసాం అనుకోండి, 1 by sin a minus cos a by sin a. So finally we got 1 by sin a is equal to we will got as cosecant a, and cos a by sin a is equal to cot a. సో ఇలా మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రూఫ్ అనేది మీకు 10th క్లాస్లో ఉన్నది. సో ఇక్కడ కూడా మీకు అలాంటి ప్రూఫ్సే ఉన్నాయన్నమాట చాలా వరకు. ఓకే, సో మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించి ఆల్రెడీ పీడిఎఫ్ అయితే వెబ్సైట్లో పెట్టడం జరిగింది, అండ్ మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ నుండి మీరు ఈ నోట్స్ కావాలనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. అండ్ నౌ లిమిట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. లిమిట్స్ అండ్ వాల్యూ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్. ఒక ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ తీసుకుంటే దాని మ్యాక్సిమం లిమిట్ ఎంతవరకు ఉంటుంది దాని గురించి మాట్లాడుకోవాలి. సో అలా అయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ తీసుకున్నాం అనుకోండి, సైన్ వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, సైన్ తీటా యొక్క వాల్యూ ఎప్పుడు ఎంత ఉంటుంది, సో దీని యొక్క వాల్యూ ఎప్పుడు కూడాను సో -1కు అండ్ +1కు మధ్యలోనే ఉంటుందన్నమాట. సో ఎయిదర్ తీటా అనేది నెగిటివ్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం -1 వస్తుంది, అండ్ తీటా 0 అయిపోయినప్పుడు 0 వస్తుంది, అండ్ అదేవిధంగా సైన్ వాల్యూ మ్యాక్సిమం అయినప్పుడు కూడా మనకి +1 వస్తుంది అనమాట. అండ్ లెట్స్ గో ఫర్ ది కాస్ తీటా. కాస్ తీటా చూసుకున్నా మీకు ఏమవుతుంది సో x lies between -1 + 1. సో కాస్ వాల్యూ లైస్ బిట్వీన్ -1 to 1 అనమాట. అండ్ లెట్స్ గో ఫర్ ది టాన్ తీటా. సో టాన్ తీటా వాల్యూ ఎప్పుడు ఉంటుందంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. సో టాన్ తీటా ఆల్వేస్ బిలాంగ్స్ టు ఆర్ అనమాట. సో బిలాంగ్స్ టు ఆర్. సో మనకి రియల్ నెంబర్స్లో ఉండే ఏ వాల్యూ అయినా సరే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ టాన్ తీటా అనేది టాన్ తీటా ఈజ్ ఈక్వల్ 0 అయిందనుకోండి, మీకు ఏమొస్తుంది 0 వస్తుంది. ఓకే, తీటా ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు 0 వస్తుంది. అదే టాన్ 90 వచ్చింది అనుకోండి, మీకు ఏమొస్తుంది ఇన్ఫినిటీ వస్తుంది. అదే టాన్ -90 వచ్చిందను -∞. అంటే టాన్ తీటా వాల్యూ అనేది సో లైస్ బిట్వీన్ ది -∞ టు అండ్ +∞. సో ఇలా అనమాట, ఇలా చెప్తాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ వాల్యూస్ లిమిట్స్ అయితే మనకు తెలుసుకోవాలి, అండ్ వీటిపైన కూడా మనకి జేఈలో కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడైతే బేసిక్ ఆపరేషన్స్ ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇచ్చారనమాట. సో అవి మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్ అ ట్రయాంగిల్ A is equal to 12 and B is equal to 30, then find the cosecant A plus secant A by cot A plus tan C minus sin A plus cos C by tan A plus cot C. ఇక్కడ C అండి,
సో ఇది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇక్కడ మిగతా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లు మార్చాలంటే ఏబి అయితే తెలుసు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సి అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నట్లయితే సిని అయితే మనం చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఇలా తీసుకుందాం. సో ఏబిసి తీసుకుందాం అండ్ బి అనేది హైపోటెన్యూస్ 13 ఉంది అండ్ ఏ అనేది మనకు 12 ఉంది. ఆటోమేటిక్గా మనకి ట్రిప్లెట్ కాబట్టి సి వాల్యూ అనేది మనకి ఏమవుతుంది చెప్పండి 5 అయితే అవుతుంది అనమాట. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు 5. నౌ పుట్ ద వాల్యూస్ ఇన్ ద గివెన్ ఫంక్షన్. సో కొసికెంట్ ఏ అంటే మనం ఏం చెప్పవచ్చు, కొసికెంట్ ఏ. సో ఏ ఉంది కాబట్టి కొసికెంట్ ఏ. ఓకే, అడ్జసెంట్ సైడ్ బై hypotenuse by hypotenuse by opposite side. That means 13/12 plus and second one is secant a, secant c తో చూద్దాం. c తో secant c చూసాం అనుకోండి, secant c hypotenuse by adjacent side again 13/12. ఓకే, ఇలా మనం వేసుకోవాలి. కిందనైతే మీకు cot a ఉంది, cot a is equal to 5/12 and also tan c also 5/12. Okay, minus here also same, sin a is equal to 12/13 plus cot c is equal to 12/13. Okay, whole by next one tan a is equal to 12/a plus cot c is also 12/5. Okay, sorry 5. ఇలా మనం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఏమొస్తుంది చూడండి. సో 12 పైన కిందన చూసినట్లయితే రెండింటిలో కూడా మనకి ఏమైంది చెప్పండి, డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 13 + 13 హోల్ బై 12 బై 5 + 5/12 అనమాట. సో డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయ్యాయి అనుకోండి, ఫైనల్గా మనకి ఏమొస్తుంది ఇక్కడ 26/10. 26/10 దీన్ని సింప్లిఫై చేస్తే 513. సో ఇదంతా కూడా నేను రాయట్లేదు, ఇదంతా మీరు రఫ్లో చేసుకోండి. డైరెక్ట్గా ఇక్కడనైతే ప్రాసెస్ చేసి ఆన్సర్ అయితే వేస్తుంది. ఓకే, సో 13/5 మైనస్ 5/13. సో దీన్ని ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్లయితే 65 వస్తుంది అండ్ 13 169 మైనస్ 5 5 25. ఫైనల్లీ వీ గాట్ 144/65. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ప్రాక్టికల్స్గా ఇవ్వడం జరిగింది, చూస్తారు. అండ్ ఈ విధంగా మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని ఏ విధంగా అప్లై చేస్తాము అండ్ మనకి ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవి అనేవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీ ప్రాక్టీస్ కోసం అయితే కిందన మీకు పీడిఎఫ్ అయితే యాడ్ చేయడం జరిగింది, మీరు దాన్ని చూసుకుంటూ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ జనరల్ యాంగిల్స్ అని ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో దాన్ని కవర్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వాచింగ్.